డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి. వైసీపీ సభ్యులు 11 మంది ఉన్నా 1100 మందిలా మాట్లాడతారన్న వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. కూటమి నేతలు చేసింది చెప్పులేకపోతున్నారన్న కామెంట్స్ పైన వాడివేడిగా చర్చ సాగుతోంది. ఇంతకీ పవన్ ఎందుకలా ఉన్నారు? 164 మంది కూటమి ఎమ్మెల్యేలు చెప్పుకోలేకపోతున్నారని ఎందుకు భావిస్తున్నారు? పవన్ మాటలకి అర్థమేంటి? తాకట్టులోని బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగం హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ సభ్యులు 11 మంది ఉన్నా 1100 మంది ఉన్నట్లు మాట్లాడతారు అన్న కామెంట్లపై జోరుగా చర్చ సాగుతోంది. వాళ్లు చెప్పేది బలంగా నమ్ముతారన్న పవన్, కూటమి నేతలు చేసింది చెప్పుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించడం చర్చనీయాంశమయ్యింది. కూటమి నేతలంతా ఏకాభిప్రాయంతో ఉండాలి అన్న డిప్యూటీ సీఎం కామెంట్లు కూడా హాట్ డిస్కషన్ కు దారితీశాయి. ఇప్పటికీ కూడా వాళ్ళ సభ్యులు తక్కువ 11 మంది అయినప్పటికీ కూడా వాళ్ళు ఒక 1100 మంది ఉన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అంటే మనం ఎందుకనంటే వాళ్ళు చెప్పిన దాన్ని చాలా బలంగా నమ్ముతారు. మనం చేసే పనులు మనం చెప్పుకోలేం, మనం చేయడానికి సంకోచిస్తున్నాం ఏంటో తెలియదు. కానీ కూటమి పైన పవన్ చేసిన కామెంట్లు ఆసక్తికరంగా మారాయి. కూటమి ప్రభుత్వం బలంగా ఉండాలి అనేది ప్రజల ఆకాంక్ష అన్న పవన్, కూటమి ఏర్పాటుకు తాను ఎంతో కష్టపడ్డానని గుర్తు చేశారు. పార్టీ కంటే కూడా ప్రజల ఆకాంక్షలు, ఆశయాలే ముఖ్యమని భావించి కూటమి ఏర్పాటుకు కృషి చేశారని చెప్పారు. అలయన్స్ చాలా బలంగా ఉండాలి అనేది నా ప్రజల సభ్యులందరికీ కూడా నేను నా ఆకాంక్షని, నా ఆశయాన్ని తెలియజేస్తాను. నేను ఎందుకు ఇంత తపన పడ్డాను? రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఆంధ్ర రాష్ట్రం వెనుకబాటు పడిపోయింది. దీనికి ఎవరు ముందుకు తీసుకెళ్ళలేము అనుకున్న దాంట్లో నేను ఏమీ ఆశించకుండా 2014లో మన అలయన్స్ కోసం నేను కష్టపడ్డాను. అలాగే 19లో కూడా ఉండాలని కోరుకున్నాం, అది పరిస్థితుల్లో కుదరలేదు. కానీ 24కి వచ్చేటప్పటికి నేను పార్టీ పరంగా అన్ని తగ్గి అన్ని రకాలుగా ఎందుకు పెట్టానంటే, ఇది నేను పార్టీగా గెలవడం కంటే కూడా, నేను ఇండివిజువల్గా సాధించడం కంటే కూడా నేను కోరుకుంది 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షల్ని, ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలని నా తపన. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను కోరుకుంటుంది. ఇప్పుడిప్పుడే మనం చిన్నపాటి ఒక 1 పాయింట్ అభివృద్ధి చూసాం మనం ఇప్పటికీ. ఇది ముందుకెళ్ళాలి, ఇంకా మన ఆకాంక్షలను, ఆశయాలు ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఇది మనలో ఉన్న ఏమన్నా సరే చిన్న చిన్న సవరణ ఏదైనా చేసుకుంటే అందరం ముందుకెళ్ళాలి. ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి బలంగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 175 మందిలో 164 మంది ఎమ్మెల్యేలు కూటమి నేతలే. 25 ఎంపీల్లో 21 మంది ఎన్డీఏ సభ్యులే. వైసీపీకి ఉంది 11 మంది ఎమ్మెల్యేలే. అయినా 11 మంది 1100 మందిలా మాట్లాడుతున్నట్టు ఉంటుందని పవన్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది.